హైదరాబాద్ మధురానగర్ పవన్ కుమార్ మృతి మిస్టరీగా మారింది. అతడు అసహజంగా లైంగిక చర్యకు పాల్పడ్డా అనే అనుమానం వ్యక్తమవుతోంది. 3 నెలల వయస్సుకున్న కుక్కకు అటాక్ చేసేంత బలం ఉండదని అంటున్నారు వెటర్నరీ డాక్టర్లు. ఒకవేళ దాడికి ప్రయత్నించినా ఈజీగా తప్పించుకోవచ్చని చెబుతున్నారు. పవన్ రక్తపు మడుగులో ఉన్న తర్వాత బ్లడ్ను కుక్క స్మెల్ చేసి ఉండొచ్చన్న వెటర్నరీ డాక్టర్ విష్ణుతో మా ప్రతినిధి సుజాత ఫేస్ టు ఫేస్. పోలీస్ స్టేషన్ పరిధిలో పవన్ కుమార్ అనే వ్యక్తిని పెంపుడు కుక్క ప్రైవేట్ పార్ట్స్ లో దాడి చేసి చంపేసిందన్నటువంటి వాదనలు వినిపిస్తున్నాయి. అసలు ఈ పెంపుడు కుక్కలు యజమానిని దాడి చేస్తాయా అనే విషయాల గురించి ప్రస్తుతం మనతో పాటు వెటర్నరీ డాక్టర్ విష్ణు గారు ఉన్నారు. సో చెప్పండి, ఈ రోజు జరిగినటువంటి ఘటన చూస్తే పవన్ కుమార్ అనే వ్యక్తిని ప్రైవేట్ పార్ట్స్ మీద డాగ్ కరిసింది, అందుకే చనిపోయారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతవరకు ఉండొచ్చు? బేసికల్గా తనైతే చెప్పడం అయితే మోస్ట్లీ ఇట్స్ puppy only, like mostly it might be probably less than 4-5 months. So basically very rare, because intentionally they won't do. Puppies are they'll be very friendly. Normal ga very aggressive aina kuda they'll be, we can manage, we can able to restrict them, but I don't think so. Puppy wantedly nothing. దాని వెనక పప్పి ఏది చేసి ఉండదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్వేస్ దే విల్ బి వెరీ ఫ్రెండ్లీ. మనం ఏదన్నా ఇంటెన్షనల్గా తన్ని టీచ్ చేసి పట్టేలాగా చేస్తే తను ఏదన్నా బైట్ చేసి తను ఏదన్నా చేసుకుంటుంది. బట్ ప్రైవేట్ పార్ట్స్ అనేది ఎస్పెషలీ డాగ్స్లో దేర్ విల్ బి ఎనీ సెక్షువల్ ఇది ఉండదు. ఒకవేళ హ్యూమన్ కూడా ఏదన్నా వాళ్ళు ఏమన్నా సెక్షువల్గా తనతో డాగ్తో ఇన్వాల్వ్ అయినా కూడా మోస్ట్లీ వెరీ యంగ్, దెర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట. జనరల్గా ఒకవేళ మేలా ఫీమేలా అనేది మనం కన్ఫర్మ్ చేయాలి. అది ఫీమేల్ డాగ్ అయి ఉంటే, ఒకవేళ మేల్ డాగ్ అయి ఉంటే మోస్ట్లీ దెర్ వోంట్ బి ఎనీ ఛాన్స్. బట్ ఐ డోంట్ థింక్ సో పప్పీ ఇలా చేస్తుందని ఎప్పుడు. ఎందుకంటే వెరీ ఫ్రెండ్లీ, దట్ టు హస్కీస్ ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఎందుకంటే మీరు చెప్పినట్లుగా హస్కీ దగ్గరికి నేను వెళ్ళినప్పుడు దాన్ని టచ్ చేశాను, దాంతో పాటు నాకు పరిచయం లేకపోయినా సరే చాలా ఫ్రెండ్లీగా మూవ్ ఆన్ అవుతుంది. అంటే యజమాని అంటే ఇంకా చాలా విశ్వాసం ఉంటుంది. అలాంటిది అసలు దాడి చేశారు అని అంటే చాలా మంది డాగ్స్ తో సెక్స్ చేస్తూ ఉంటారు, ప్రైవేట్ పార్ట్స్ కూడా సకింగ్ చేస్తూ ఉంటారు అని అంటారు. మేబీ అది జరిగి ఉండొచ్చు అనుకుంటున్నాను. అది జనరల్ గా మనకి ఎలా ఉంటుందంటే మేడం, మోస్ట్లీ అడల్ట్ డాగ్స్, లైక్ వెరీ అడల్ట్ డాగ్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అనమాట. బట్ పప్పీస్ దే వోంట్ బి ఈవెన్ దట్ సెక్షువల్లీ మెచ్యూర్డ్. 1 year తర్వాత దే విల్ బి గెయిన్ ప్యూబర్టీ, దెన్ దే విల్ హ్యావ్ ఆల్ దిస్ థింగ్. బట్ యానిమల్స్ ఆర్ దేర్, దే వోంట్ బి లైక్ సెక్షువల్గా ఇంటెన్షనల్గా అలా అయితే ఏది ఉండదు మేడం. ఈవెన్ అడల్ట్ డాగ్స్ అయినా we can expect something happen, but puppies it's a very rare. ఎందుకంటే ఇంటెన్షనల్గా తను ఏం చేయాలని ఏం ఉండవు మేడం, బేసిక్గా అయితే అది ఏం ఉండదు. బట్ అడల్ట్ డాగ్స్ అయి ఉంటే మేబీ వీ కెన్, మనకి ఏదన్నా ఒక సస్పెక్ట్ లా చేయొచ్చు. బట్ పప్పీస్ అంటే మోస్ట్లీ వీ కెన్ నెగోషియేట్ యాజ్ పర్ మీ. ఎందుకంటే వెరీ ఫ్రెండ్లీ పప్పీస్. ఈవెన్ హస్కీ అనే కాదు, ఈవెన్ లార్జ్ బ్రీడ్స్ ఉంటాయి, అగ్రెసివ్ బ్రీడ్స్ లైక్ పిట్ బుల్, కెయిన్ కార్సో, అవి కూడా ఈవెన్ పప్పీ స్టేజ్లో ఉన్న దిల్ బి అగ్రెసివ్. బట్ ఇంత అగ్రెసివ్ ఉండదు. బట్ మ్యాన్ కెన్ ప్రొటెక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ పప్పీస్. ఒక డాగ్ నుంచి ఫిజికల్లీ దే కెన్ అపోజ్ ద డాగ్స్. అదే కానీ మల్టిపుల్ గ్రూప్ ఆఫ్ డాగ్స్ ఉంటే ఓకే, వీ కెన్ సస్పెక్ట్. అంటే మల్టిపుల్ డాగ్స్ వచ్చేసి బైట్ చేసి ఏదన్నా జరిగి ఉండొచ్చు అని మనం సస్పెక్ట్ చేయొచ్చు. బట్ సింగిల్ డాగ్, దట్ టు పప్పీ ఈజ్ వీ కెన్ ఏబుల్ టు ఈజీలీ మేనేజ్ దట్ 5 kg 6 kg పప్పీ, వీ కెన్ ఏబుల్ టు పుష్ హిమ్ బ్యాక్. బట్ ప్రైవేట్ పార్ట్స్ అనేది ఐ డోంట్ థింక్ సో మేడం. జనరల్గా ప్రైవేట్ పార్ట్స్ ఒకవేళ ఏదన్నా జరిగి తర్వాత ఒకవేళ చెప్పడం ఏంటంటే మౌత్లో బ్లీడింగ్ ఉంది అంటున్నారు. బట్ ఇష్యూ జరిగాక ఏమన్నా తను ఆ స్మెల్తో లిక్ చేసి ఉండొచ్చు, ఆ బ్లడ్ స్మెల్ అవి లిక్ చేసి ఏమన్నా ఓరల్గా నోట్ లోపల బ్లడ్ ఉండొచ్చు. కానీ బట్ వాంటెడ్గా అయితే జరుగుండదని, పప్పీస్ ఇంటెన్షనల్గా అయితే నేనైతే జరుగుండదని అనుకుంటున్నాను. ఈ రోజు జరిగినటువంటి ఘటన సార్, అంటే మాదాపూర్ పవన్ కుమార్ అనే వ్యక్తి డాగ్ ప్రైవేట్ పార్ట్స్ ని కరిసింది, సో చనిపోయారు అని చెప్పేసి న్యూస్ వస్తుంది. ఒకవేళ వాస్తవానికి దాడి చేస్తే ఆ డాగ్, ఆ వ్యక్తి డిఫెన్స్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉండదంటారు? మోస్ట్లీ నేను అనుకోవడం 100% డిఫెన్స్ చేయవచ్చు మేడం. దట్ టు ప్రైవేట్ పార్ట్. ఇంటెన్షనల్గా డాగ్ అనేది ప్రైవేట్ పార్ట్. జనరల్గా మీరు చూస్తే మోస్ట్లీ మనం ఎప్పుడైనా చిన్నపిల్లల్లో కానీ బయట చూస్తే మోస్ట్లీ కింద మోకాళ్ళు థైస్ దగ్గర ఉంటుంది.
తన హైట్ పట్టుకోగలనంత వరకే ఉంటుంది. ఈవెన్ పప్పీస్ అంటే దే విల్ బి లైక్ వెరీ షార్ట్ అన్నమాట. ఒకవేళ తను బైట్ చేయాలన్నా మేబీ కాళ్ళ కింద వరకే ఉంటుంది, కానీ మరి ప్రైవేట్ పార్ట్స్ దగ్గరికి వెళ్ళేసి పట్టుకొని బైట్ చేసేదైతే ఉండకపోవచ్చు. అంటే తన ఒంటి మీద కూడా దుస్తులు ఏమీ లేవు పవన్ కుమార్ ఒంటి మీద. దాంతో పాటు తను కింద పడుకొని ఉన్నారు. అంటే ఆ టైంలో ఏమన్నా సెక్సువల్ కి తను ప్రయోగం చెయ్యబోయి ఆ ఎదురుదాడి కుక్క చేసి ఉండొచ్చు అని ఏమన్నా అనుకోవచ్చు? అట్లా అనుకోవడానికి అయితే అస్సలు లేదు మరి. ఎందుకంటే పప్పీస్ ఆ ఇంటెన్షన్ కూడా ఉండదు. మనం ఒకవేళ ఫోర్స్ చేసినా దిల్ గో అవే మేడం. అట్లా ఉండదు. బేసిక్గా అయితే అది ఉండదు. మేబీ సమ్ అదర్ ఇది ఉండి తను ఏదన్నా తర్వాత స్మెల్ చేయడానికి వచ్చి కూడా ఉండొచ్చు. బట్ నేనైతే అది రిఫ్యూజ్ చేస్తాను. అట్లా జరిగి ఉండకపోవచ్చు. ఒకవేళ తను ఏదన్నా సెక్షువల్గా తనతో మీట్ అవ్వాలని అనుకున్నా కూడా డైరెక్ట్గా వెళ్ళి ప్రైవేట్ పార్ట్స్కి తను బైట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ మేడం. అసలు ఉండదని నేను చెప్తాను. ఒకవేళ తనే ఫోర్స్ చేసి అక్కడ సెర్చ్ చేయాలి ఖచ్చితంగానని డాగ్ని ఫోర్స్ చేసినప్పుడు అది అతను మత్తులో ఉండి తన ర్యాష్ గా డాగ్ మీద బిహేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఏమన్నా దాడి చేసే ఛాన్స్ ఉంటుంది, కానీ పర్టికులర్ గా ప్రైవేట్ పార్ట్ మీద దాడి చేయాలని లేదు. హీ మే బైట్ లైక్ అదర్ పార్ట్స్ అనమాట. ఏదన్నా మామూలు పార్ట్స్ లో ఖర్చు ఉండదు. జనరల్ గా ఏంటంటే ఆ జా పవర్ కూడా పప్పీస్ లో చాలా తక్కువ ఉంటుంది. మజిల్ టేర్ చేసేంత ఎక్కడా ఉండదు. ఒకవేళ పట్టుకున్న ఏదన్నా సూపర్ఫిషియల్ గా మనకి స్కిన్ మీద బ్రూసెస్ లాగా పంక్చర్ లాగా పడవచ్చు, కానీ మరీ మజిల్ టైర్ అవుట్ చేసి పర్టికులర్ ఆర్గాన్ ఆర్ పర్టికులర్ పార్ట్ టైర్ అవుట్ చేసే అంత స్ట్రెంగ్త్ పప్పీస్ లో ఉండదు మేడం. బేసికల్గా జా స్ట్రెంగ్త్ అనేది ఉండదు. ఒకవేళ అడల్ట్ డాగ్స్ అయితే ఓకే, దే కెన్ అంత జా స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి పుల్ అవుట్ చేయగలుగుతాయి. బట్ ఉండదు మేడం, ఉండదు. అయితే మధురానగర్ లో జరిగినటువంటి ఘటన, డాగ్స్ అనేవి మనం ఎలా లవ్ చూయిస్తే తిరిగి అంతే లవ్ చూయిస్తాయి. ఒకవేళ మనం అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తే అవి కూడా అగ్రెసివ్ గా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో డాగ్స్ అనేది యజమానులు కానీ ఎవరి మీద దాడి చేయవు. డాగ్స్ ని పెంచుకోవడం వల్ల మెంటల్ స్ట్రెస్ తగ్గడంతో పాటు మనకు ఒక పాజిటివ్ వైబ్స్ వచ్చి రిలాక్స్ అవుతాము. డాగ్స్ ని ఎవరైనా పెంచుకోవచ్చు. కాకపోతే టైంకి వ్యాక్సిన్ చేయడం, ఇవన్నీ డాగ్స్ తిరిగి ఎవరి మీద ఎదురు దాడి చెయ్యవు. సెక్సువల్గా ఎవరైనా సరే తమ మీద సెక్సువల్గా ఎవరైనా ఫోర్స్ చేసినప్పుడు కూడా డాగ్స్ ని అవి పప్పీస్ అయితే మాత్రము తిరిగి ఏమీ చేయలేవు. ఒకవేళ పెద్ద డాగ్స్ అయి ఉంటే మాత్రమే ఎదురుదాడి చేసే అవకాశం ఉంటుంది. ఈరోజు మధురానగర్ లో జరిగినటువంటి ఘటన, డాగ్ అన్ఎక్స్పెక్టెడ్ గా తను చనిపోయిన తర్వాత స్మెల్ చూడడానికే మేబీ ఇలా చేసి ఉండొచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్, సుజాత, హైదరాబాద్.